Welcome back to our channel. Current affairs for all కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఈ కరెంట్ అఫైర్స్ ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. కోవిడ్-19 మహమ్మారి కారణంగా తమ ఏకైక సంపాదన సభ్యులను కోల్పోయిన SASCM కుటుంబాల కోసం ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, న్యూఢిల్లీ. సి ఈజ్ ఆన్సర్, జమ్మూ కాశ్మీర్. ఋతుపవనాల సమయంలో మొక్కలు నాటే పౌరులకు అంకుర్ పథకం ద్వారా అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, బీహార్. మధ్యప్రదేశ్. ఏ ఈజ్ ఆన్సర్. మధ్యాహ్న భోజన పథకం క్రింద DBT ద్వారా విద్యార్థులకు ప్రభుత్వం ఎంత అదనపు ధన సహాయాన్ని ఆమోదించింది? 1500 కోట్లు, 2000 కోట్లు, 1100 కోట్లు, 1200 కోట్లు. డి ఈజ్ ఆన్సర్, 1200 కోట్లు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సంరక్షకులుగా వ్యవహరించే మంత్రులను ఏ రాష్ట్రం నియమించింది? అసోం, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, కేరళ. ఏ ఈజ్ ఆన్సర్, అసోం. కోవిడ్-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లల కోసం బాల సేవా యోజనను ఏ రాష్ట్రం ప్రభుత్వం ప్రారంభించింది? ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? మధ్యప్రదేశ్, అసోం, ఉత్తరప్రదేశ్, బీహార్. సి ఈజ్ ఆన్సర్, ఉత్తరప్రదేశ్. కోవిడ్-19తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు 5 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, అసోం. సి ఈజ్ ఆన్సర్, తమిళనాడు. యువ రచయితలను తీర్చిదిద్దటానికి యువ ప్రధానమంత్రి పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. బి ఈజ్ ఆన్సర్, విద్యా మంత్రిత్వ శాఖ. ప్రసారాల అత్యున్నత సంస్థ అయిన ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ కొత్త పేరు IBF కొత్త పేరేంటి? అసోసియేషన్ ఆఫ్ ఇండియా డిజిటల్ బ్రాడ్కాస్ట్ అండ్ డిజిటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్, ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ డిజిటల్ ఫౌండేషన్. డి ఈజ్ ఆన్సర్, ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ డిజిటల్ ఫౌండేషన్. ప్రారంభ దశలో వైరస్ను గుర్తించడానికి అధికారులకు సహాయపడే నగర వ్యాప్త మురుగునీటి నిఘా వ్యవస్థను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది? కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, అసోం. ఏ ఈజ్ ఆన్సర్, కర్ణాటక. సముద్ర ప్రయోజనాలను పరిరక్షించడం కోసం NSA అజిత్ దోవల్ నియమించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆఫ్షోర్ పెట్రోల్ వెసెల్ అంటే పహారా నౌక ఏది? సజాగ్, అగ్ని, వాయు, విక్రమ్. సజాగ్. ఏ ఈజ్ ఆన్సర్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోవిడ్-19 కారణంగా అనాథలుగా మారిన వారికి ప్రత్యేక PM కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం కింద ఎంత కార్పస్ ప్రకటించారు? 4 లక్షలు, 5 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు. డి ఈజ్ ఆన్సర్, 10 లక్షలు. మద్యం విధానాన్ని నిషేధం నుండి పరిమితికి మార్చిన రాష్ట్రం ఏది? మద్యం విధానాన్ని నిషేధం నుండి పరిమితికి మార్చిన రాష్ట్రం అసోం, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక. బి ఈజ్ ఆన్సర్, ఆంధ్రప్రదేశ్. ఏ రాష్ట్ర ఆరోగ్య శాఖ డాక్టర్స్ రైడ్ టువర్డ్స్ విలేజ్ సైడ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది?
తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ. బి ఈజ్ ఆన్సర్ కర్ణాటక. ప్రసంగం, భావ వ్యక్తీకరణ నేరాలను నిర్వహించడానికి ఏ మంత్రిత్వ శాఖ ఒక ప్యానెల్ను ఏర్పాటు చేసింది? సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. డి ఈజ్ ఆన్సర్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. గ్రామీణ గృహాల కోసం పౌర ఆధారిత గ్రామీణ విద్యుదీకరణ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తమిళనాడు, గోవా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ. బి ఈజ్ ఆన్సర్ గోవా. ప్రభుత్వం వన్ నేషన్ వన్ స్టాండర్డ్ పథకంలో చేరడానికి ఏ సంస్థ మొదట ప్రమాణాల సంస్థగా మారింది? రీసెర్చ్, డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారత హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. ఏ ఈజ్ ఆన్సర్ రీసెర్చ్, డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్. విధి నిర్వహణలో బ్లూ హెల్మెట్లకు భూభాగాలకి సంబంధించిన సమాచారాన్ని అందించే మొబైల్ టెక్ ప్లాట్ఫామ్ను ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభించబోయే దేశం? ఆస్ట్రేలియా, థాయిలాండ్, భారత్, యూకే. సి ఈజ్ ఆన్సర్ భారత్. ప్రపంచవ్యాప్తంగా ప్రయోగశాలల మధ్య వేగంగా వైరస్ వ్యాధికారక నమూనాలను పంచుకునే మొదటి సదుపాయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశంతో ప్రారంభిస్తుంది? స్విట్జర్లాండ్, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా, అమెరికా. ఏ ఈజ్ ఆన్సర్ స్విట్జర్లాండ్. స్ట్రీట్ ఫాస్ట్ డిఫెండర్ 21 అనే యుద్ధ క్రీడల నిర్వహించిన సంస్థ? నాటో, బ్రిక్స్, యునిసెఫ్, క్వాడ్. నాటో. రెండవ బ్రిక్స్ షెర్షాప్స్ సమావేశానికి అధ్యక్షత వహించిన దేశం? భారత్, రష్యా, బ్రెజిల్, చైనా. భారత్. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల వర్చువల్ సమావేశానికి అధ్యక్షత వహించినది? పీయూష్ గోయల్, రవిశంకర్ ప్రసాద్, ఎస్ జైశంకర్, అమిత్ షా. సి ఎస్ జైశంకర్. సుస్థిర పట్టణాభివృద్ధి రంగంలో కేంద్ర మంత్రివర్గం ఏ దేశంతో ఎంఓసిని ఆమోదించింది? రష్యా, జపాన్, చైనా, అమెరికా. బి ఈజ్ ఆన్సర్ అమెరికా. యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఐడిని తన డిజిటల్ వాలెట్ ప్యాకెట్స్తో అనుసంధానించే ప్రత్యేకమైన సదుపాయాన్ని ప్రారంభించినట్లు ఏ బ్యాంక్ ప్రకటించింది? హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా. బి ఈజ్ ఆన్సర్ ఐసిఐసిఐ బ్యాంక్. 5వ 2021 బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని నిర్వహించిన దేశం? బ్రెజిల్, దక్షిణాఫ్రికా, భారత్, చైనా. బి ఈజ్ ఆన్సర్ దక్షిణాఫ్రికా. ఎస్బీఐ నివేదిక ప్రకారం భారత వాస్తవ జీడిపి వృద్ధి శాతం పరిధిలో ఉంటుంది. ఎంత శాతం పరిధిలో ఉంటుంది? 10-15%, 16-20%, 11-15%, 5-9%. ఏ ఈజ్ ఆన్సర్ 10-15%. ఆటో లోన్ పోర్ట్ఫోలియోకు సంబంధించి రెగ్యులేటరీ కంప్లైంట్స్లో లోపాలపై ఆర్బీఐ ఏ బ్యాంకుకు 100 కోట్ల జరిమానా విధించింది? ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్. బి ఈజ్ ఆన్సర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఆర్బీఐ వార్షిక నివేదిక ప్రకారం 2021 సెప్టెంబర్ నాటికి బ్యాంకుల బ్యాడ్ లోన్ నిష్పత్తి ఎంతకు పెరుగుతుంది? 13.5%, 12.5%, 13%, 14.2%. ఏ ఈజ్ ఆన్సర్ 13.5%. ఈ ఏడాది చివరిలో
$3 బిలియన్ విలువైన ప్రారంభ పబ్లిక్ ఆఫర్తో రాబోతున్న కంపెనీ మొబిక్విక్, ఎల్ఐసి, పేజాప్, పేటిఎం. డీజ్ ఆన్సర్ పేటిఎం. ప్రముఖ ఆన్లైన్ కిరాణా సంస్థ బిగ్ బాస్కెట్లో మెజారిటీ వాటాను పొందిన సంస్థ రిలయన్స్, జొమాటో, స్విగ్గీ, టాటా సన్స్. డీజ్ ఆన్సర్ టాటా సన్స్. పెట్టుబడిదారులు తమ నాణ్యాలను క్రిప్టో కరెన్సీ మార్పిడికి రుణాలు ఇచ్చే రుణ నివేదికను ఏ క్రిప్టో ఎక్స్చేంజ్ ప్రారంభించింది? కాయిన్ డిసిఎక్స్, వజీరెక్స్, బినాన్స్, జెట్పే. డీజ్ ఆన్సర్ జెట్పే. ప్రభుత్వం విస్తరించిన అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ కింద వడ్డీ రేటు ఎంత ఉంటుంది? 7.5%, 7.8%, 8%, 8.5%. ఏ ఈజ్ ఆన్సర్ 7.5%. కరోనా వైరస్ నేపథ్యంలో 3 రుణ పథకాలను ప్రారంభించిన బ్యాంకు. 3 రుణ పథకాలను ప్రారంభించిన బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్. డీజ్ ఆన్సర్ కెనరా బ్యాంక్. ఓఈసిడి ప్రకారం ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం విస్తరిస్తుంది? 7.3%, 5.8%, 4.6%, 5.5%. బి ఈజ్ ఆన్సర్ 5.8%. 2020-2021 పూర్తి ఆర్థిక సంవత్సరానికి భారతదేశ డీజీపీ ఎంత శాతం కుదించుకుపోయింది? 1.6%, 5.8%, 7.3%, 7.6%. సి ఈజ్ ఆన్సర్ 7.3%. 2022 ఆర్థిక సంవత్సరానికి భారత డీజీపీ అంచనా ఓఈసిడి ఎంత శాతం తగ్గిస్తుంది? 9.9%, 9.5%, 9.8%, 9%. ఏ ఈజ్ ఆన్సర్ 9.9%. మోడీ ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ 2022 ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతం వృద్ధి చెందుతుంది? 9.8%, 9.5%, 8.7%, 9.3%. డీజ్ ఆన్సర్ 9.3%. ఆర్బీఐ ప్రకారం ప్రస్తుత ప్రభుత్వ సెక్యూరిటీలలో విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులకు పరిమితులు ఏ శాతం మారవు? 5%, 3%, 2%, 6%. డీజ్ ఆన్సర్ 6% మారదు. 2022 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ ఆర్థిక వృద్ధి ఎస్బీఐ ఎంత శాతం సవరించింది? 6.9%, 7%, 7.95%, 7.9%. డీజ్ ఆన్సర్ 7.9%. వర్చువల్ కాన్ఫరెన్స్కు హాజరయ్యే మోసగాళ్లను గుర్తించడానికి ప్రత్యేకమైన డిటెక్టర్ ఫేస్ బస్టర్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఐఐఎస్సి బెంగళూరు, ఐఐఎం అహ్మదాబాద్, ఐఐటి జమ్మూ, ఐఐటి రోపర్. పాఠశాలలకు అభ్యాస పరిష్కారాన్ని అందించడానికి టెక్ దిగ్గజం గూగుల్తో భాగస్వామ్యాన్ని ప్రకటించిన సంస్థ బైజూస్, లెర్న్మీ, అన్అకాడమీ, యాస్పిరెంట్స్. బైజూస్ ఈజ్ ఆన్సర్. పునరుత్పాదక ఇంధన వనరులు ఇంధన నిల్వపై పరిశోధన కోసం అంతర్జాతీయ ఇనీ అవార్డు 2020ను ఎవరు పొందారు? అరవింద్ పనగారియా, సుబోధ్ గాంధీ, నెహ్రూ వాటికం, సిఎన్ఆర్ రావు. డీజ్ ఆన్సర్ సిఎన్ఆర్ రావు. 7 lessons from ఎవరెస్ట్ ఎక్స్పిడిషన్ లెర్నింగ్స్ ఫ్రమ్ లైఫ్ అండ్ బిజినెస్ పుస్తక రచయిత ఎవరు? శివశంకర్ సింగ్, ఆదిత్య గుప్తా, మోహన్ ముండా, రోహన్ వర్మ. బి ఈజ్ ఆన్సర్
ఆదిత్య గుప్తా. రొడాల్ఫ్ వి. షిండ్లర్ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు వీరేన్ శర్మ, వి. పాటిల్, నిరంజన్ సాహు, డి. నాగేశ్వర్ రెడ్డి. ఆన్సర్ ఈజ్ డి. నాగేశ్వర్ రెడ్డి. సాంఘిక శాస్త్రాల విభాగంలో స్పెయిన్ టాప్ ప్రిన్సెస్ ఆఫ్ అస్టూరియన్ అవార్డును పొందిన భారతీయ ఆర్థికవేత్త అమర్త్య కుమార్ సేన్, అభిజిత్ బెనర్జీ, బెనర్బాల్, శంకర్ ఆచార్య. ఆన్సర్ ఈజ్ ఏ. అమర్త్య కుమార్ సేన్. ఇండియా అండ్ ఏషియన్ జియోపాలిటిక్స్ ది ఫాస్ట్ ప్రజెంట్ పుస్తక రచయిత శివశంకర్ మీనన్, అర్జున్ ముండా, రోహన్ వర్మ, అమితావ్ ఘోష్. ఏ ఈజ్ ఆన్సర్ శివశంకర్ మీనన్. ప్రపంచంలోని ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం 8848.86 మీటర్లు అంటే 29,031 అడుగులు అధిరోహించిన వయోధికుడైన అమెరికన్ ఆర్థర్ ముయిర్, సాంగ్ హంగ్, బిల్ బుర్కే, లారీ పిజీ. ఆర్థర్ ముయిర్. శాంతి భద్రతల విధి నిర్వహణలో అమరులైన ఎంతమంది భారతీయులను మరణాంతరం ప్రతిష్టాత్మక UN పథకంతో సత్కరించారు? 3, 2, 4, 5. ఏ ఈజ్ ఆన్సర్? ముగ్గురును సత్కరించారు. UAEకి గోల్డెన్ వీసా పొందిన బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, వరుణ్ ధావన్, అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్. UAEకి గోల్డెన్ వీసా పొందిన బాలీవుడ్ స్టార్. ఆన్సర్ ఈజ్ ఏ. సంజయ్ దత్. లాంగ్వేజెస్ ఆఫ్ ట్రూత్ SS 2003-2020 పుస్తక రచయిత అమితావ్ ఘోష్, సల్మాన్ రష్దీ, సోహన్ సింగ్, రేణుకా త్రిపాఠి. బి ఈజ్ ఆన్సర్ సల్మాన్ రష్దీ. పొగాకు నియంత్రణలో చేసిన కృషికి కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్కు ఏ సంస్థ ప్రత్యేక అవార్డు ఇచ్చింది? FAO, యూనిసెఫ్ 3, WHO. డి ఈజ్ ఆన్సర్ WHO. పొగాకు నియంత్రణలో చేసిన కృషికి కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్కు ఏ సంస్థ ప్రత్యేక అవార్డు ఇచ్చిందంటే WHO. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగపడిద్ది అనుకుంటే లైక్ చేయండి. లేదు మీకు ఉపయోగపడలేదు అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరి కామెంట్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీ సెల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ మీద